హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. రవీంద్ర జడేజా, జడ్డుభాయ్, ఇలా పేరు ఏదైనా క్రికెట్ అభిమానులకు ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ కావడంతో అటు బ్యాట్లో ఇటు బాల్తో రాణించగల ధీరుడు. ఇక మ్యాచ్ సమయంలో అతని చుట్టూ ఒక వైఫై జోన్ ఉంటుంది. దాంతో మ్యాచ్లో ఎక్కడా లేని ఎనర్జీ తన చుట్టూ ఉంటుంది. మ్యాచ్ ఎంత సీరియస్ అయినా సరే తను చేయగల పనిని శాయశక్తులా చేసి తాను ఒత్తిడి నుంచి రిలీఫ్ అవుతారు. అంతేకాకుండా తనతో పాటు మరింత కొంతమంది సహా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసంతో రెట్టించిన ఉత్సాహంతో ఆటాడుతారు. ఇదే రవీంద్ర జడేజాకు ఉన్న అసలైన బలం. ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో రవీంద్ర జడేజా సిఎస్కు తరపున గురువు ధోనీతో కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌల్ చేసి 3 వికెట్లు తీసి ఆ జట్టుని తక్కువ స్కోరుకి కట్టడి చేయడంలో విజయం సాధించాడు. ఈ దెబ్బతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఐపీఎల్లో జడేజా సిఎస్కే తరపున 15వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. ఈ అవార్డుతో తను గురువు ధోనీ సరసన జడ్డుభాయ్ చేరిపోయాడు. దీనికి కారణం ధోనీ కూడా ఇంతవరకు 15 సార్లు మాత్రమే ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. ఒకవేళ తర్వాత జరిగే మ్యాచ్లలో మరొక్కటి అవార్డు సాధిస్తే గురువును మించిన శిష్యుడైపోతాడు. ఇక వీరిద్దరి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న వారిలో సురేష్ రైనా 12, రుతురాజ్ 10, మైక్ హస్సీ 10లు వరుసగా ఉన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.